క్రైసిస్ మేనేజ్మెంట్ అంతకు మించేం లేదు. ఓ తప్పు జరిగిపోయింది, ఆ తప్పు గురించి మనం 100 సార్లు చెప్పాం, చెబితే మన మీద పడి ఏడ్చారు తప్పించి అసలు వాస్తవం గ్రహించలేదు. ఎన్నోసార్లు చెప్పాను నేను, ఫలితాన్ని బట్టి తప్పని తెలిసిందా అంతే. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఎందుకు అవసరం అనేది ఫస్ట్ గ్రహించాలి. ఇవాళ ఎవరైతే వాలంటీర్లకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి, అది ఎందుకు ఇవ్వాలి, ఇది ఎందుకు ఇవ్వాలన్నాడు, ఇదే మనిషి ఎందుకు వెళ్ళి అన్నదానం చేస్తున్నాడు, ఎందుకు వెళ్ళి రక్తదానం చేస్తున్నాడు, ఎందుకు వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు? వీళ్ళందరూ చేస్తారు, చెయ్యని పిచ్చోళ్ళు లేకపోతే స్వార్థపరులు అని నేను చెప్పను. ఇలా మాట్లాడే వాళ్ళు చాలా మంది చేస్తారు. ఎవడు తింటాడు తినాలిగా, నువ్వెందుకు అన్నదానం చేస్తున్నావు అంటే అర్థమేముంది? వైద్య శిబిరాలు ఎందుకు పెడుతున్నారు అంటే సమాజంలో వన్ ఆఫ్ ద సర్వీస్ యాక్టివిటీ. అంతే, డొనేషన్. అన్న క్యాంటీన్ పెట్టిన సర్వీస్ యాక్టివిటీ, ప్రభుత్వం సొమ్ముతోనే కదా అది అన్నం పెట్టింది. ఏమన్నా చంద్రబాబు గారు జేబులో డబ్బులతో పెట్టారా ఏంటి? మరి అది గొప్ప అయింది, ఇది ఎందుకు తప్పు అవుతుంది? అన్న క్యాంటీన్ అంటే కూర్చోబెట్టి మేపడమే కదా, మరి కూర్చోబెట్టి మేపడం అని అంటలేదే. నలుగురికి 4 ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి. సరే, నువ్వు ఆ మాట ఏమన్నావు, జగన్ తీసేస్తే దుర్మార్గుడు అన్నావు కదా, మరి వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే నువ్వు కూడా దుర్మార్గుడు అవ్వాలిగా. అక్కడేమో అన్నం పెట్టినప్పుడు దేవుళ్ళం, ఆ వ్యవస్థ తీసేవిస్తే దుర్మార్గుడు. ఇక్కడేమో ఇంటికి